ఈ ఆకుని చూసారా ఎలా ఎండిపోతున్నాయో? ఈ లీవ్స్ వచ్చి మిమ్మల్ని నేనే ఎందుకు ఎండిపోయాను, ఇంకా మిగతా చాలా ఉన్నాయి కదా అవి ఎందుకు ఎండిపోలేదని అడిగితే మీరేం చెప్తారు? నేనైతే ఇదే చెప్తా. ఇవాళ నువ్వు, రేపు ఇంకోటి, నిన్న వేరేది. ఇదొక ప్రొసీజర్. ఈ ప్రొసీజర్లో ఎవ్వరూ తప్పించుకోలేము. కానీ వాటిని ఫేస్ చేసే ధైర్యాన్ని మాత్రం మనం సంపాదించుకోగలం అని మాత్రం చెప్తాను నేను. ఎందుకంటే నాకు ఫ్రెండ్ ఉండింది, తన సన్కి ఆటిజం అని తెలిసినప్పుడు తను చాలా బాధపడింది, ఏడ్చింది, చాలా కష్టపడి చాలా బాధపడింది. కానీ స్లోగా తను రియలైజ్ అయ్యింది ఏంటంటే అక్కడి నుంచి తప్పించుకోలేను, సో ఇక్కడి నుంచి ఏం నేను నేర్చుకోవాలి, ఈ హార్డ్ టైం నాకు ఏం నేర్పిస్తుంది అని క్వశ్చన్ చేసుకొని బాబుకి థెరపీస్ ఇవ్వడం స్టార్ట్ చేసి, ఆ థెరపీస్ ఇచ్చినప్పుడు తను కూడా అటెండ్ అయ్యి బాబుతో పాటు చాలా టిప్స్ నేర్చుకొని ఆ కంటెంట్ అంతా సేవ్ చేసి ఇప్పుడు ఒక 100 మెంబర్స్కి, 100 కిడ్స్కి, 100 మదర్స్కి సపోర్ట్ చేయగలుగుతుంది, గైడ్ చేయగలుగుతుంది. సో ఇప్పుడు తను నేర్చుకుంటూ నా బిడ్డకే ఎందుకు అని నేర్చుకుని కూర్చుంటే తను ఇంత చేయగలిగేదా? ఆ బాధ నుంచి బయటకు వచ్చి నేర్చుకొని ఇంకో 100 మందికి హెల్ప్ చేయగలిగేదా? సో ఆ బాధలోంచి బయటికి రావడం అనేది మన స్ట్రెంగ్త్. ఈ హార్డ్ టైం నాకు ఏం నేర్పిస్తుంది అని ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు దారి అనేది కనిపిస్తుంది. జీవితం ఎందుకు కఠినంగా ఉంటుంది అని అడగడం మానుకోండి. ప్రతి అనుభవం ఒక పాఠమే అని తెలుసుకోండి. ఇది నాకు ఏం నేర్పిస్తుంది అనే కోణంలో ఆలోచించండి. ఎవ్రీ ఉమెన్ మ్యాటర్స్. టుగెదర్ వి రైజ్. థ్యాంక్ యూ.